హాయ్! హాయ్! కాకరకాయ అంటే చేదనుకుంటున్నారా? ఒకసారి ఇలా చేసి చూడండి. చేదని మాత్రం మర్చిపోతారు. హ్యాపీగా తింటారు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందు కాకరకాయలను తీసుకొని దాని మీద తొక్కునంతా అలా క్లీన్‌గా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి. చూడండి ఈ కాకరకాయి ఇలా చేసుకొని తిన్నారంటే అసలు చేదు అనేది మాత్రం అస్సలు కనిపించదు. పిల్లలు చాలా ఇష్టంగా గాని తింటారు. ఒకసారి దీంట్లో ఉన్న టిప్స్ గాని నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. చూడండి ఇలా చిన్న చిన్నగా తరుక్కొని దాంట్లో కొంచెం చింతపండు, ఉప్పు వేసుకొని కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి. చూడండి ఆ బాయిల్‌ని కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూసారా? తర్వాత ఒక ఆనియన్స్, టమోటాసు మనము కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి. అది కర్రీ చేయడానికి. చూడండి అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అవన్నీ. ఈ కాకరకాయ తినడం వల్ల చాలా ఒంటికి లాభాలన్నారు గదా! ఇది ఆయిల్ తక్కువ, రుచి ఎక్కువగా ఉండే ఫ్రై అండి. ఒకసారి ఇలా ట్రై చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ కానీ చేసి పెట్టండి. షుగరు, బీపీ అన్ని జబ్బులున్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ఇలా తినిపించేటట్లు చేసి చూడండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలు, ఆనియన్స్ అన్నీ చూడండి. ఒక పక్క ఇది బాయిల్ అయిపోయింది చింతపండుతో సహా. ఇప్పుడు దాన్ని పక్కకి దింపుకొని వడబోసుకొని హాట్ వాటర్‌లో నుంచి కూల్ వాటర్‌లోకి వేసుకోవాలి. చూడండి అట్లా అంతా హోల్స్ బౌల్‌లో ఏసుకొనేస్తే ఆ నీరు మొత్తం పోతుంది. ఇప్పుడు వాటిని తీసి కూల్ వాటర్‌లో వేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం గట్టిగా పిండేయాలండి. చూపిస్తాను చూడండి అది కూడా. అట్లా అన్ని నీళ్ళు ఒడిసిపోయేటట్టు గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మంచినీళ్ళు తీసుకొని దాంట్లోకి వేసుకొని మరి వాటినంతా గట్టిగా దాంట్లో ఉన్న మొత్తం నీరు పోయేటట్లు బాగా ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలండి. అదే చూడండి అలాగా ఒత్తుకుంటే బాగా చేదు మొత్తం పోతుంది. చూడండి అట్లా అంత చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాస్ చూడండి అట్లా మెత్తగా అయ్యే వరకు ఆయిల్ వేసుకొని చెప్పినాను కదా ఆయిల్ తక్కువ వేసుకొని టేస్ట్ ఎక్కువ ఉండే ఫ్రై అండి ఇది. చూడండి నేను ఇక్కడ కొన్ని టిప్స్ గాని చెప్తాను ఫాలో అవ్వండి ప్లీజ్. చూడండి అలా వేసుకొని అన్నీ మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు గాని వేసుకోవాలి. పసుపు పొడి, కరివేపాకు దీన్ని మసాలా కూరలాగా గాని చేసుకొని తినొచ్చండి. చూడండి కొద్దిగా కారం పొడి అంటే మనకు తగినంత. అక్కడ ఉప్పు కొద్దిగా వేసినాను కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ముక్కలు ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు వాటిని కానీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కాకరకాయని డైలీ ఆఫ్టర్నూన్ లేదంటే టిఫిన్‌కు చపాతీలోకైనా, అన్నంలోకైనా బావుంటుంది. ఇదిగోనండి ఈ టిప్ ఇదే. బెల్లం అండి. బెల్లం మనము అట్లా పగలగొట్టుకొని వేసుకున్నామనుకోండి అస్సలు చేదనేదే ఉండదు. చూడండి చేదు అస్సలుండదు. ఈ టిప్ ఫాలో అయినారనుకోండి పిల్లలు గాని కమ్మగా మంచిగా కడుపు నిండా తింటారు. ఈ పొడి ప్రతి ఫ్రైలోకి వేస్తానండి నేను. ఇది ఎలా తయారు చేయాలో మీకు తెలుసు గదా! దీంట్లోకి సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, మరి అవిసె గింజలు, నువ్వులు అవన్నీ కలిపి కొట్టిన పొడి అండి. నేను అది ఎప్పుడు స్టాక్ పెట్టుకొని ఉంటాను. ఇట్లా ఫ్రైలోకి ఖచ్చితంగా అది వేస్తాను. ఈ టిప్ గాని మీరు పాటించినారనుకోండి ఇంకా సూపర్‌గుంటుంది. ఈ కర్రీలాగా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఫ్రైలాగా అయినా చేసుకోవచ్చు. చూడండి కొద్దిగా వాటర్ ఏసుకొని అది బాయిల్ అయితుంది ఇంకొకసారి. చూడండి. ఇప్పుడు
అట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చూడండి ఆ పొడి, ఈ పొడి లేకుంటే ఫ్రైలో అసలు తిన్నట్టే ఉండదండి. ఒకసారి ఇలా చేసుకొని ఆ పొడిని స్టాక్ పెట్టుకొని మీరు కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెసిపీస్‌లోకి. చూడండి. అంతే ఫ్రెండ్స్, చూడండి ఈజీ, తొందరగా అయిపోతుంది ఈ కర్రీ. చూడు, చూసారా? బాగా మగ్గిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకైనా వేసుకొని తినొచ్చు. మన కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానీ ఈ కాకరకాయ తినడం వల్ల బాగా క్యూర్ అవుతుందండి. ఒకసారి ఇలా చేసుకొని టేస్టీగా కమ్మటి కాకరకాయ వేపుడు రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా చేసుకొని నా టిప్స్ పాటించి మీరు కానీ చేసుకొని మీ ఫ్యామిలీకి అంతా ఒక్కసారి రుచి చూపించండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి హెల్తీవి ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.